ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులు కాపాడేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. అభిమానుల ఖాతాల ద్వారా పవన్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలను ప్రస్తావించింది ఢిల్లీ హైకోర్టు. పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా ఆయన చిత్రంతో ఉన్న వస్తువులను విక్రయించకుండా చూడాలంటూ ఆదేశించారు న్యాయమూర్తి. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులు కాపాడేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. అటు అభిమానుల ఖాతాల ద్వారా పవన్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలైతే వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు అయితే స్పందించింది. పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా ఆయన చిత్రంతో ఉన్న వస్తువులను ఎక్కడా కూడా విక్రయించకుండా చూడాలంటూ న్యాయమూర్తి అయితే ఆదేశించారు. ఇక తదుపరి విచారణను మే 12కు వాయిదా వేశారు. ఇసుక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అంటే గతంలో ఏదైతే తన వ్యక్తిగత హక్కులకు స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు, తన అనుమతి లేకుండా తన ఫోటోలు వాడుతున్నారు అనేది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నేపథ్యంలోనే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే కాపాడేందుకు, అంటే వ్యక్తిగత హక్కులను కాపాడేందుకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు అభిమాని ఖాతాల ద్వారా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణను ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. సోషల్ మీడియా వినియోగదారులు ఆ కంటెంట్ ను అభిమానుల ఖాతా ద్వారా పోస్ట్ చేస్తున్నారని దాన్ని కూడా ప్రధానంగా ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఇక దీనిపైన జస్టిస్ మన్ప్రీత్ సింగ్ అరోరా విచారించారు. ఇక దీనికి సంబంధించి వివిధ వెబ్సైట్లు కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేయకుండా, అనుమతి లేకుండా అతని ఫోటోలు కానీ, ఇతర వాయిస్ కానీ, వీడియోస్ కానీ, వస్తువులు కానీ విక్రయించకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అనధికారికంగా ఉపయోగించడం ప్రాథమికంగా వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడం అవుతున్నట్టు కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర ప్రజెంట్ అయితే మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏపీలో సంచలనం సృష్టించినట్టు మద్యం కేసులో నిందితులకైతే ఊరట లభించింది. ఆ తదుపరి పవన్ కళ్యాణ్ కి సంబంధించి వ్యక్తిత్వ హననానికి సంబంధించి కూడా ఉల్లంఘిస్తున్నారు అంటూ కూడా అటు అభిమానులకు సంబంధించిన అటు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వ్యక్తిత్వ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ కూడా దానికి సంబంధించిన విచారణ కూడా ఢిల్లీ హైకోర్టులో ఊరట అయితే లభించినట్టుగా తెలుస్తోంది.